బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంపై రాష్ట్ర పార్టీ పెద్దలు కసరత్తు షురూ చేశారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆశావాహులకు కమిటీ పార్టీ పదవులతో గుడ్ న్యూస్ త్వరలో చెప్పాలని రాష్ట్ర అధినాయకత్వం డిసైడ్ అయిందట. కొత్త పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయినా ఇంకా కార్యవర్గంపై క్లారిటీ రాకపోవడంతో పదవులు ఆశిస్తున్న పార్టీ నేతల్లో ఒకంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అంశం కాక అవకాశం రాక నామినేటెడ్ పదవులు దక్కక పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు ఎదురు చూపులు త్వరలోనే ఫలిస్తాయంటున్నారు. కార్యవర్గం కూర్పుపై టీపీసీసీ ఫోకస్ పెట్టింది. కీలకంగా ఉన్న ప్రచార కమిటీ చైర్మన్ పదవి జగ్గారెడ్డికి దక్కనున్నట్లుగా జోరుగా ప్రచారం వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఒక ప్రచార కమిటీ చైర్మన్, 10 సీనియర్ వైస్ ప్రెసిడెంట్ల నియామకం జరిగింది. అయితే ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్లను 4 తీసుకునే యోచనలో పార్టీ ఉంది. అందులో ఎస్సీ వర్గానికి చెందిన ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పేరు పరిశీలించగా లంబాడా సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేరు ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి వంశీచంద్రెడ్డి, రోహిన్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కాగా మైనారిటీతో పాటు మహిళా కోటాలో ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంపై రాష్ట్ర పార్టీ పెద్దలు కసరత్తు షురూ చేశారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆశావాహులకు కమిటీ పార్టీ పదవులతో గుడ్ న్యూస్ త్వరలో చెప్పాలని రాష్ట్ర అధినాయకత్వం డిసైడ్ అయిందట. కొత్త పీసీసీ మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయినా ఇంకా కార్యవర్గంపై క్లారిటీ రాకపోవడంతో పదవులు ఆశిస్తున్న పార్టీ నేతల్లో ఒకంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాక నామినేటెడ్ పదవులు దక్కక పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు ఎదురు చూపులు త్వరలోనే ఫలిస్తాయంటున్నారు. కార్యవర్గం కూర్పుపై ఫోకస్ పెట్టారట. కీలకంగా ఉన్న ప్రచార కమిటీ చైర్మన్ పదవి జగ్గారెడ్డికి దక్కనున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఒక ప్రచార కమిటీ చైర్మన్, 10 సీనియర్ వైస్ ప్రెసిడెంట్ల నియామకం జరిగింది. అయితే ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్లను 4 తీసుకునే యోచనలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో ఎస్సీ వర్గానికి చెందిన ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పేరు పరిశీలించగా లంబాడా సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేరు ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి వంశీచంద్రెడ్డి, రోహన్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కాగా మైనారిటీతో పాటు మహిళా కోటాలో ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి ఈ నామినేటెడ్ పదవుల గురించి? రైట్ లక్ష్మణ, టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా ఇప్పుడు పీసీసీ యొక్క అధిష్టానం కూడా ఫోకస్ చేసిన నేపథ్యం కలిసి, ఎందుకంటే ఇప్పటికే పీసీసీ కమిటీ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 4 నెలలు పూర్తి కావస్తా ఉంది. ఇక మరోవైపు స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధించి కూడా దగ్గర పడుతున్న తరుణం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఏదైతే 4 నెలల నుంచి కూడా పీసీసీ కూర్పు పైన పలు దఫాలుగా కూడా చర్చలు జరిగాయి. ఇక అధిష్టాన పెద్దలతో కూడా పీసీసీ కూర్పు పైన కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భేటీ అయిన నేపథ్యం అనేది పలు దఫాలుగా అంటే 2-3 పర్యాలుగా కూడా ఢిల్లీలో ఈ కూర్పు పైన కూడా సమావేశం జరిగింది. ఇక దీనిపైన అంటే ఇప్పటికే కూర్పు సంబంధించి కూడా ఆశావాహులంతా ఒకవైపు
ఢిల్లీ వేదికగా కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ ఏదైతే ఆశావాహులకు సంబంధించి కూడా అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యం, ఎందుకంటే ఏదైతే పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కమిటీ అంతా కూడా రద్దు అయింది. ఇంకా కొత్త కమిటీకి సంబంధించి కూడా పదవులు దక్కించుకునేందుకు ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే పిసిసి కార్యవర్గ సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కీలకమైన పదవులు కాబట్టి వీటిని పెద్ద ఎత్తున సంబంధించి కూడా నేతలు ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కూర్పుకు సంబంధించి కూడా సంక్రాంతి తర్వాత ప్రకటించేందుకు ఇక్కడ పిసిసి కూడా ఇప్పుడు ఏదైతే దీనిపైన కూడా సీరియస్ గా తీసుకుంది. ఇది కార్యవర్గ కూర్పుని కూడా సంక్రాంతి లోపు పూర్తి చేయాలి, ఒకవైపు పండుగ తర్వాత ప్రకటించాలని కూడా సిద్ధమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా ఈ కూర్పు పైన కూడా దానిపైన కూర్పు చేసేందుకు సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా గతంలో పిసిసి చీఫ్ గా ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించిన నేపథ్యం ఇది. దాంతో పాటుగా ప్రచార కమిటీ చైర్మన్ తో పాటుగా 10 మంది సీనియర్ వైస్ ప్రెసిడెంట్ల నియామకం పిసిసి కూర్పులో ఉన్నది. ఇప్పుడు ప్రత్యేకంగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసుకునే యోచనలో పిసిసి భావిస్తుంది. దాంట్లో ప్రధానంగా 4 సంబంధించి కూడా కీలకంగా అంటే ఒక్కొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంబంధించి కూడా 3-4 ఆశావాహులు పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఇక ప్రధానంగా ఈసారి సామాజిక సమీకరణల దృష్ట్యా ఈ కూర్పు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నది. ఇక ఎస్టీ సామాజిక వర్గాన్ని లంబడ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఎంపీ బలరాం నాయక్ పేరు తెర మీదకి వస్తా ఉంది. ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీచంద్ర రెడ్డి, అలాగే హైదరాబాద్ బీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, అలాగే ఎంపీ చామల కిరణ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రమైన పోటీ నెలకొంది. ఒకవైపు పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ అంటే కీలకంగా ఏదైతే పిసిసి కార్యక్రమాలను ఏదైతే అమలు చేసేందుకు కావచ్చు కార్యక్రమాలకు సంబంధించి కూడా కీలకంగా పేరోల్ పోషించే ప్రచార కమిటీ చైర్మన్ కి సంబంధించి కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేరు తెర మీదకి వస్తుంది. ఆయనకు సంబంధించి కూడా ప్రచార కమిటీ కీలకమైన బాధ్యతలు ఇచ్చేందుకు పిసిసి ఏదైతే భావిస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే ఒకవైపు మైనారిటీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అలాగే మహిళలకు సంబంధించి ఈ 5 కోటాలకు సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ రావాలి. ఈసారి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏదైతే 4 తీసుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం జరుగుతున్నట్టుగా పిసిసి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 4 ఫైనల్ అభ్యర్థులు ఎవరనేది కూడా ఇప్పుడు ఏదైతే ఈ ఆశావాహులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం లాబింగ్ చేస్తున్న పరిస్థితులకి నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దాంతో పాటు అంటే ఇక మహిళా కోటకు సంబంధించి కూడా సరిత తిరుపతి యాదవ్ పేరు తెర మీదకి వస్తుంది. వైపు ఇందిరా శోభన్ పేరు తెర మీదకి వస్తున్న నేపథ్యం ఉంది. ఇక సునీతారావు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు సునీతారావు, ఆమె పేరు, ఈ 3 పేర్లు కూడా ఏదైతే మహిళా కోటా కింద తెర మీదకి వస్తుంది. ఇక మైనార్టీ కోట నుంచి కూడా ఫిరోజ్ ఖాన్ పేరు, ఇతర మైనార్టీ నేతల పేరు తెర మీదకి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈసారి ఫైనల్ గా అయ్యే సూచనలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాబోతుంది. ఆ లోపు కార్యవర్గ కూర్పు జరగాలి. దాంతో పాటుగా ఖాళీగా ఉన్న డిసిసి అధ్యక్షులు జిల్లాలోని పలు జిల్లాలో ఖాళీగా డిసిసి అధ్యక్షులు ఉన్నాయి. కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా చురుగ్గా పనిచేయలేని డిసిసి అధ్యక్షులకు సంబంధించి కూడా ఇప్పుడు పిసిసి గుర్తించినట్టుగా తెలుస్తుంది. గత నెల క్రితం కూడా మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా జిల్లా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఈ డిసిసి అధ్యక్షులు అంటే పనితీరు సరిగా లేని డిసిసి అధ్యక్షులకు సంబంధించి కూడా ఆయన సంబంధించిన రిపోర్టు సిద్ధం చేసుకున్నారు. దాంట్లో కూడా వాళ్ళను మార్చేందుకు కూడా పిసిసి భావిస్తా ఉన్నది. ఇప్పుడు డిసిసి అధ్యక్షులతో పాటుగా కార్యవర్గ కూర్పు అలాగే వైస్ ప్రెసిడెంట్లను కూడా పూర్తిగా ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు లోపే దీన్ని పూర్తి చేయాలి. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. పూర్తి స్థాయిలో అందరూ క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదైతే కృషి చేయాలి, పార్టీకి సంబంధించి గెలిపించేందుకు పనిచేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు పిసిసి అయితే హరీష్ ప్రధానంగా ఇంకా వీరు కాకుండా వీరిలో ఇంకెవరు ఆశావాహులు ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున? అందుకే అంటే చాలా వరకు కూడా ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే గతంలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా ఉన్న నేపథ్యం ఉంది. అంజన్ కుమార్ యాదవ్ అంటే గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డి అలాగే అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, గీతారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ సంబంధించి కూడా ఆయన మొన్న బాహటంగానే చెప్పిన నేపథ్యం ఉంది. తనకు
తన కుమారుడికి ఎంపీ ఇస్తే తనకు కూడా కష్టమైన పదవి ఇవ్వాలని పదవి ఇవ్వాలని ఏం లేదు, నాకు కూడా పదవి కావాలని కూడా ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయనతో పాటుగా అంటే అంజన్ కుమార్ మరోసారి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆశిస్తున్న వైపు గీతారెడ్డి మరోసారి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ట్రై చేస్తా ఉన్నది. ఇక అజారుద్దీన్ సంబంధించి కూడా ఆయన మరోసారి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోరుతున్న నేపథ్యం ఉంది. ఆయనతో పాటుగా ఫిరోజ్ ఖాన్ సంబంధించి కూడా గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా అడిగారు, ఇప్పుడు కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ రేస్ లో కూడా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక సంపత్ కుమార్ సంబంధించి అలంపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఆయనకు సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోరుతా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే సామాజిక సమీకరణ దృష్ట్యా ఇక మొత్తం ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. ఈ ఫైనల్ ఫిల్టరింగ్ సంబంధించి ఇప్పుడు మనం ప్రస్తావించిన పేర్లు ఫైనల్ దశలో ఉన్నాయి. దాంట్లో ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డి నియమితులుగా కాబోతున్నట్టుగా కూడా పిసిసి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు ఈ 4 వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంబంధించి ఎవరిని ఫైనలైజ్ చేస్తారు? ఒకవైపు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, మరోవైపు రోహిన్ రెడ్డి ఏదైతే రేస్ లో ఉన్నాడు, దాంతో పాటు వంశీచంద్ రెడ్డి, ఈ ముగ్గురు పేర్లను కూడా పేర్లలో ఫైనల్ ఎవరు ఖరారు చేస్తుంది? పిసిసి కావచ్చు, అధిష్టానం కావచ్చు. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా బలరాం నాయక్ పేరు తెర మీదకి వస్తా ఉన్నది. ఇక మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా సంపత్ కుమార్ పేరు తెర మీదకి వస్తున్న వైపు ఆయన ఏసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అధిష్టానం నుంచి కూడా ఆయనకు ఆశీస్సులు ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం. అంటే ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసుకునేందుకు పిసిసి భావిస్తున్న నేపథ్యంలో ఈ ఫైనల్ దశలో ఈ పేర్లు వినిపిస్తా ఉన్నాయి. దీంట్లో ఫైనలైజ్ గా ఎవరు చేయబోతున్నారని పైన కూడా మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. దాంతో పాటుగా మహిళా కోటా నుంచి కూడా సరితా తిరుపతి యాదవ్ పేరు తెర మీదకి వస్తుంది. ఆమె సంబంధించి కూడా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ను కూడా ఆశిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఒకవైపు ఎమ్మెల్సీ కూడా కోరుతున్న నేపథ్యం. అంటే ఈ 3 పదవులు ఒకవైపు ఎమ్మెల్సీగా తీసుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసుకుంటారా, లేకుంటే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియామకం జరుగుతుందా? ఒకవైపు గతంలో పనిచేసిన సునీతారావు సంబంధించి కూడా ఆమె మరో పదవి ఆశిస్తా ఉన్నారు. మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కొనసాగించాలి, తన పదవిని కాలం కూడా పొడిగించాలని కోరుతా ఉన్నారు. దాంతో పాటుగా తనకు ఒక పదవిని కూడా కేటాయించాలని కోరుతున్న నేపథ్యంలో ఆమెకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం జరుగుతుందా, లేదంటే మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కొనసాగిస్తారా? దీనిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉన్నది. ఇక మైనార్టీ కోటాకు సంబంధించి కూడా ఫిరోజ్ ఖాన్ తో పాటుగా ఇతర మైనార్టీ నేతల పేరు వినిపిస్తుంది. కాబట్టి అంటే మహిళకు సంబంధించి మైనార్టీకి సంబంధించిన దానిపైన కూడా క్లారిటీ రావాల్సింది. దాంతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ముగ్గురు బేస్ లో ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు పేర్లకు సంబంధించి ఫైనలైజ్ అయితే పూర్తి స్థాయిలో ఈ సంక్రాంతి తర్వాత పిసిసి కార్యవర్గ సంబంధించిన కూర్పు వెల్లడించేందుకు పిసిసి రెడీగా ఉన్నది. దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఇప్పటికీ కూర్పు పైన కూడా కసరత్తులు జరుగుతున్న ఒకవైపు అధిష్టాన పెద్దలతో కూడా పిసిసి నేతలు మాట్లాడుతా ఉన్నారు. పిసిసి కూర్పు పైన ఏ విధంగా ఉండాలి, సామాజిక వర్గ సమీకరణ దృష్ట్యా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరుగుతుంది. మరోవైపు ఇప్పటి వరకు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎట్లాంటి పదవులు లేని నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా భర్తీ చేయాలని కూడా ఒకవైపు ఆలోచిస్తా ఉన్నది. కాబట్టి పూర్తి అంటే ఈ సంక్రాంతి లోపు వర్కింగ్ ప్రెసిడెంట్లను ఖరారు చేసిన తర్వాత మరోవైపు వైస్ ప్రెసిడెంట్లతో పాటుగా ఇతర సంబంధించిన కార్యవర్గ కూర్పును కూడా ఈ సంక్రాంతి తర్వాత అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.